ఒక మాట వినేటప్పుడు ఒక బుర్రని కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని వినాలి. లేదా దాంట్లో ఉన్నటువంటి అసలు ఇంటెన్షన్ అర్థం చేసుకోగలగాలి. లేదా తెలుసుకుంటే పర్లేదు, కానీ అడ్డదిడ్డంగా మాట్లాడేసేయడం, అడ్డదిడ్డంగా కామెంట్ చేసేసుకోవడం. నేను ఇందాక ఒకటి పెట్టాను, పిచ్చోళ్ల వ్యవహారానికి పరిష్కారం ఇది, సూపర్ పరిష్కారం చెప్పుకొచ్చింది విహెచ్పి మీటింగ్లో కోటేశ్వరరావు గారు. ఆయన ఒక కీలకమైనటువంటి పాయింట్ రైట్ చేసుకొచ్చారు. గుడిని దెబ్బతీస్తాడు, లేకపోతే శివలింగం మీద ఉమ్మేస్తాడు, లేకపోతే ఇంకో తప్పుడు పని చేస్తాడు, గుడి దగ్గర దాడులకు దిగుతాడు, లేదా హుండీలు పగలగొట్టేస్తాడు, అది కేవలం హిందువులకు సంబంధించిన ఆలయానికే వస్తుంది. అదేమంటే పిచ్చోళ్ళు, మతి స్థిమితం లేనోళ్ళు ఈ టైప్లో చెప్పుకొస్తున్నారు. దీనికి ఒక పరిష్కారం ఏంటంటే హిందూ సమాజం జాగృతం అవ్వడం, ఒంటి మీదకి దేవుడు వచ్చాడని చెప్పి